అందరికీ నమస్కారం. రేపు గురువారం పూట లక్ష్మీదేవి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే చాలు, డబ్బు వరదలాగా వచ్చి వెళుతుంది. తరగతి ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. దరిద్రమంతా వదిలిపోయేలాగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుందని శాస్త్రం చెప్తోంది. సాధారణంగా అందరి ఇళ్లల్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ధనానికి గుర్తుగా భావిస్తారు కనుక పూజ గదిలో ఏ దేవుడి ఫోటో ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఫోటోలలో కూడా రకరకాల ఫోటోలు అనేవి ఉన్నాయి. అమ్మవారు నిల్చొని ఉన్న ఫోటో, కూర్చొని ఉన్న ఫోటో, ఎర్ర రంగు చీర కట్టుకుని ఉన్న ఫోటో, గ్రీన్ కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో, పింక్ కలర్లో కట్టుకొని ఉన్న ఫోటో, ఎల్లో కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో, ఇలా రకరకాల ఫోటోలు అనేవి లక్ష్మీదేవి ఉన్నాయి. కొంతమంది లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంట్లో అస్సలు ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ అలా అని ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పలేదు. అది కేవలం అపోహ మాత్రమే. కాబట్టి అమ్మవారు నిలబడి ఉన్న ఫోటో అయినా, కూర్చొని ఉన్న ఫోటో అయినా ఏదైనా సరే పూజ గదిలో పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి ఫోటో పూజ గదిలో ఖచ్చితంగా పెట్టాలి. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ కూడా తప్పక లక్ష్మీదేవి ఫోటోలు పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు. అంటే విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటో కానీ, లేదా గణపతితో లక్ష్మీదేవి ఉన్న ఫోటో కూడా పెడుతూ ఉంటారు. ఇలా ఏ లక్ష్మీదేవి ఫోటో అయినా ఇంట్లో ఉన్నా పర్వాలేదు. ఆ ఫోటో వెనకాల గురువారం రోజు ఈ ఆకును పెడితే చాలు, అదృష్టము ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. అంతేకాదు, లక్ష్మీదేవి పటం వెనకాల ఈ ఆకును పెట్టడం వలన మీ జీవితం అద్భుతంగా మారుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ గురువారం రోజున లక్ష్మీదేవి ఫోటో వెనకాల ఏ ఆకులు పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందు చిన్నతనంలో ఉన్న తల్లిని పోగొట్టుకున్న సేతు అనే ఒక అమ్మాయి కథను విందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా ఒక సేతు అనే పేద పాప ఉండేది. సేతు మంచి పిల్ల, చాలా తెలివిగలది కూడా. అయితే దురదృష్టం, ఆ పాప ఇంకా పెద్దవకుండానే వాళ్ళమ్మ చనిపోయింది. తండ్రి శ్రీహరి కాస్త రెండవ పెళ్లి చేసుకున్నాడు. సుమిత్ర అస్సలు మంచిది కాదు. ఏ దిక్కు లేనిదే కదా అని ఆమెకు సీతును చూస్తే చాలా చులకన భావం ఉండేది. సీతు ఆమె చాలా కష్టాలను గురి చేసేది. బడికి పోనివ్వక ఏవేవో పనులు చెప్పి సతాయిస్తూ ఉండేది. శ్రీహరి ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని వచ్చేవాడు. ఒక రోజున ఏదో పని పడి పక్క గ్రామానికి పోయిన శ్రీహరి సమయానికి వెనక్కి రాలేదు. దానితో తెల్లవారిగానే సుమిత్ర సీతుని పిలిచి ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని రాపో అని పంపించింది. సీతుకి ఏమో పాలు తీయడం రాదు. అయినా ఆవుల దగ్గరకు వెళ్ళి వాటిని ప్రేమగా పలకరించి అతి కష్టం మీద పాలు తీసింది. ఆ పాప నిండిన కడువ, పాల కడువ పక్కన పెట్టి మీ చేతులు కడుక్కొని వచ్చి చూసేసరికి ఏమైంది? పాల కడవ కాస్త ఖాళీ అయిపోయింది. తిరిగి వచ్చిన సీతు ఖాళీ కడవను చూసి, అయ్యో, కడవ నిండుగా పిండిన పాలన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు పిన్నమ్మ అడిగితే ఏమని జవాబు చెప్పాలి అని ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉన్నది. అప్పుడు ఆ పాప దుఃఖానికి అక్కడున్న ఆవుల గుండెలన్నీ కూడా కరిగిపోయి అంతలో అక్కడ నాగుపాము ఒకటి ప్రత్యక్షమైంది. దాని తల మీద ఒక మణి వెలుగులు చిమ్ముతున్నది. ఆ పాము సీతును స్నేహంగా పలకరించి, నన్ను చూసి భయపడకు, నీ కడవలోని పాలన్నీ త్రాగింది నేనే, నా ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు అని అన్నది. అప్పుడు సీతు కొంచెం ధైర్యం తెచ్చుకున్నది. నీకు ఆకలిగా ఉన్నదని పాలన్నీ త్రాగేశావు సరే, మరి ఇప్పుడు నా సంగతి, మా పిన్నమ్మ నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? వేరే వాళ్ళ వస్తువులు తీసుకునే ముందు వాళ్లకు ఒక్క మాట కూడా చెప్పడం పద్ధతి కాదా అని అన్నది పాముతో. అప్పుడు పాము, అయ్యో, అంత ఆలోచించలేదమ్మా, ఆకలికి తట్టుకోలేక పాలు కనబడగానే త్రాగేశాను. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, నీకు ఏమీ కాదులే,
మళ్ళీ నీకే తెలుస్తుంది అని సీతు అని చెప్పి ఇంట్లోకి పంపించింది. ఇక చేసేదేముంది, సీతు ఖాళీ కడవని ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళింది. పాలు తెచ్చాను, దీనిలో పోయాలి అని అడిగింది సవతి తల్లిని. పనిలో మనకి ఉన్న సుమిత్ర అక్కడ ఆ పాత్రలో పోయి అని ఒక గిన్నె చూపించింది. అందులోకి ఆశ్చర్యంగా ఆ పాత్ర పాలతో నిండిపోయింది. చూస్తే కడుపు అడుగున మరకన్న పాలు ఉన్నాయి. అందుకే సీతను మరొక గిన్నెలోనికి పంపింది. ఆ గిన్నె కూడా పాలతో నిండిపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే 5 పెద్ద పాల గిన్నెలు నిండిపోయి అంతలోనే ఏవి పాలు అని వచ్చి చూసిన సుమిత్రకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. అన్ని పాలను ఆమె ఈనాడు కళ్ళకు చూసి ఉండలేదు. మరి క్షణంలో ఆమె ఆశ హెచ్చయింది. సరే పర్లేదు, బాగానే పిండావు, ఇక మీద ప్రతిరోజు నువ్వే పాలు పిండుకొని రావాలి అని. అప్పుడు ఆ సీతు పిన్నమ్మ చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఆ విధంగా అటు తిరిగి ఇటు తిరిగి పని ఒత్తిడి మాత్రం సీతు మీదే పడింది. ఆ పాప చేయాల్సిన పనుల జాబితాకు అదనంగా పాలు పిండే పని కూడా చేరుకున్నది. మరునాటికి శ్రీహరి ఇల్లు చేరుకున్నప్పటికీ సుమిత్ర మాత్రం అతని పాలు వెతకనివ్వలేదు. ప్రతిరోజు సీతు పాలు పితకడం, పాము వచ్చేయి పాలు తాగడం, 5 గిన్నెల నిండా పాలు తయారవడం అలాగే ఒక వారం రోజుల పాటు కొనసాగింది. 7వ రోజు విచారంగా ఉన్న సీతుతో, పాము ఎందుకు సీతు అట్లా బాధపడుతూ ఉంటావు, నువ్వు ఎప్పుడు అని అడిగింది. పాపం సీతుకి వచ్చేసింది. ఆ పాప తన గోడంతా చెప్పుకుంది. ఎవరూ లేరని తనను పిన్నమ్మ ఎంత చులకనగా చూస్తుందో అని చెప్పింది. నీ వయసులో పిల్లలందరూ బడికి వెళ్ళాలి కదా, నిన్ను పంపించరా అని అడిగింది. అని అడ్డంగా తల ఊపింది సీతు. నీకు ఇష్టమైన బడికి వెళ్ళడం అని మళ్ళీ అడిగింది. ఓ, ఎంత ఇష్టమో చెప్పలేను, చాలా ఇష్టం అనేది సీతు. అయితే సరే, ఇవాల్టి నుండి నువ్వు బడికి పోతావు, చూస్తూ ఉండు అన్నది పాము. ఆ రోజు కూడా ఎప్పటిలాగానే 5 గిన్నెల పాలతో నిండాక సీతు కడవను కడిగి పెట్టేందుకు బయటకు వెళ్ళగానే సుమిత్ర వెళ్ళి ఆశగా 5 గిన్నెల పాలను చూసుకున్నది. ఆమె చూస్తూ ఉండగానే మాయమైపోయాయి అవన్నీ. గిన్నెలో నుంచి బయటకు వచ్చి గదిలో పాకటం మొదలై పెట్టేసరికి పిన్నమ్మ కెవ్వు కేకమని అరుస్తూ గొంతులు వేసింది. కొంచెం సేపు అంతలో వాటిని మధ్యలో నుంచి తల మీద మణిని ధరించిన నాగసత్వం లేచి నిలబడింది. పిన్నమ్మ, మేము అందరం సీతు బంధువులం. నువ్వు ఆ పాపను కష్టపెట్టడం ఎవరు గమనించట్లేదనుకుంటున్నావా? మేము చూస్తూనే ఉన్నాము. ముందు ఆశ కొద్దీ పాలు పితికితే బరువు కూడా ఆ చిన్ని చేతుల మీద మోసావు, తప్పు కాదు అని అడిగింది సుమిత్ర పాపకు నమస్కారం పెడుతూ. తప్పు నాగన్న, ఇక పేదశ్రీతో నా బిడ్డలాగా చూసుకుంటాను, ఏ కష్టమైనా రానివ్వను, నన్ను నమ్ము అని కన్నీళ్ళ పర్యంతమైంది పాము. సంతోషంగా తల ఊపి మాయమైపోయింది. అటు తర్వాత సుమిత్ర పూర్తిగా మారిపోయింది. సీతు సొంత బిడ్డ కంటే మిన్నగా చూసుకున్నది. సీతు బాగా చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది. ఇక మనం వీడియోలోకి వస్తే, గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. ఎందుకంటే గురువారం అంటే లక్ష్మీదేవికి వారంలోనే అత్యంత ఇష్టమైన గురువారం రోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది. అయితే గురువారం రోజు ఆడవారు మగవారుతో చక్కగా ఒక తులసి ఆకును పూజలు చేయమని తులసి చెట్టు నుండి కోయించినది తెచ్చుకోండి. ఎందుకంటే ఆడవారు తులసి ఆకులను తెంపకూడదు. అలా ఒక తులసి ఆకును తెంపించుకొని ఆడవారు ఆ తులసి ఆకులు తీసుకొని పూజా గదిలోనికి వెళ్ళి తులసి ఆకు మీద ముందు గంధంతో, ఆ తర్వాత కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత ఆ తులసి ఆకులు చేతికి పట్టుకొని అమ్మవారి ఫోటో ముందు నిలబడి, అమ్మ, మా కుటుంబం బాగా వృద్ధిలోనికి రావాలి, మాకు ఉన్న డబ్బు సమస్యలు పోవాలి, మాకు ధనం కలిసి రావాలి, మేము ఇల్లు, కారు, బంగారం ఇలా అన్నీ కొనుక్కొనే స్తోమత మాకు రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని తులసి ఆకును డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టండి. ఇలా పెట్టిన ఆకులు ఒక రోజంతా కూడా అక్కడే వదిలేయండి. మరునాడు ఆకులు తీసేసి ప్రవహించే నీటిలో పడవేయండి. ఇలా మీరు మొత్తం 5 గురువారాల పాటు ఈ పరిహారాన్ని చేస్తూ ఉండండి. 5 గురువారాలు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కారు, ఇల్లు, బంగారం అన్నీ కొనుక్కుంటారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గురువారం రోజు లక్ష్మీదేవి పటం
వెనకాల ఈ ఆకును పెట్టి పరిహారాన్ని చేసి కోరికలు నెరవేర్చుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. రేపు గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. అయితే గురువారం రోజు ఉదయం లేవగానే ఈ చిన్న పని చేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మీకుండే బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పెద్దగా కష్టపడకుండానే మీ దగ్గర ధనం వస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ ఇంట్లోని చెడంతా పోతుంది. ఇంట్లో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని పండితులు చెప్తున్నారు. గురువారం రోజు ఉదయం లేవగానే ఆడవారు ఖచ్చితంగా 2 పనులు చేయాలి. ఆ 2 పనులు చేయడం వలన మీ భర్త పెద్దగా కష్టపడకుండానే ధనవంతులుగా మారిపోతాడు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. మరి ఆ 2 పనులలో మొదటి పని పాలు పొంగించడం. అవును, గురువారం రోజు స్త్రీలు ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని వంటగదిలోనికి వెళ్ళే ముందు పాలను పొంగించాలి. తర్వాత ఆ పాలతో టీ కానీ కాఫీ కానీ పెట్టుకోవాలి, లేదా ఇంకేమైనా చేసుకోవచ్చు. కానీ ముందు మాత్రం పాలను పొంగించండి. ఇది మొదటి పని. ఇక రెండో పని ఏమిటంటే గురువారం రోజు ఉదయం లేచిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గోమూత్రాన్ని తెచ్చి ఆ గోమూత్రంలో చిటికెడు పసుపును వేసిన తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద తలుపుల మీద చల్లండి. ఇప్పుడు గోమూత్రం బయట బాటిల్స్లో అమ్ముతూ ఉన్నారు కదా, అది తెచ్చుకొని దానిలో కొంచెం పసుపును కలిపి తర్వాత ఆ నీటిని గుమ్మం మీద చల్లండి. పాలు పొంగించడం, గుమ్మం మీద గోమూత్రం చల్లడం, ఈ 2 పనులను ఏ ఇంట్లో వారైతే ప్రతి గురువారం రోజు చేస్తారో వారికి తప్పక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వారు ఎక్కువ కష్టపడకుండానే ధనవంతులుగా మారుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక మీరు కూడా గురువారం రోజు ఉదయం లేవగానే ఈ చిన్న పనులు చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. రోజంతా ఎలా ఉంటుందేమో అనే ఉదయాన్నే నిద్రలేచిన విధానంపైనే ఆధారపడి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఉదయం ఫ్రెష్గా నిద్రలేస్తే రోజంతా సంతోషంగా గడుస్తుంది. సాధారణంగా అందరూ నిద్ర లేవగానే దేవుడి ఫోటోకు దండం పెట్టుకోవడం, తమకు ఇష్టమైన వారు చిన్నపిల్లల ముఖం చూడడం చేస్తూ ఉంటారు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి అస్సలు పట్టించుకోరు. అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశానో అని మదన పడిపోతూ ఉంటారు. కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా, అదృష్టం అనేది కలిసి రాకపోయినా అంతా చెడే ఉన్న ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూశానో ఏమిటో అని అనుకుంటూ ఉంటారు. అందుకనే ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. ఉదయం నిద్రలేచిన వెంటనే పాపాలు చేసేవారిని చూడరాదు. చూస్తే ఆ పాపం మనకు అంటుకుంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. జుట్టు విరబోసుకొని ఉన్న స్త్రీలను, బొట్టు లేని వారిని చూడరాదు. అంతేకాదు ఉదయం లేవగానే శుభ్రంగా లేచి పాత్రలు గిన్నెలు కూడా చూడకూడదని, చూస్తే అష్ట కష్టాలు కలుగుతాయని మన పూర్వీకులు చెప్పారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.